ఇప్పుడు మీరు చూస్తున్న ఫైట్ పుష్ప 2 క్లైమాక్స్ మామూలుగా లేదు. ఈ ఫైట్ ఇచ్చి పడేసింది, అంటే రప్పరప్పలాడిచ్చాడు. అంటే పుష్ప 2 మూవీ టికెట్స్ ఆల్మోస్ట్ నార్మల్ ప్రైజెస్కి వచ్చేసాయి. మేమున్న ఏరియాలో 180 రూపీసు, అంతకుముందు 300 250 రూపీసు. ఆల్మోస్ట్ పుష్ప మూవీ టికెట్స్ నార్మల్ ప్రైజెస్కి వచ్చేసాయి. మూవీ అయితే వేరే లెవెల్ ఉంది, చెప్పుకుంటే మాటలు రావు. అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసింది ఈ మూవీ. ఆల్మోస్ట్ 1500 కోట్ల కలెక్షన్స్తో దూసుకెళ్తుంది ప్రజెంట్. మేబీ ఈ వీక్, ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు ఈ మూవీ ఉండొచ్చు. ఎవరైనా కూడా థియేటర్లో చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెళ్ళి ప్లీజ్ 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 పుష్ప మూవీ వాచ్ చేయండి. లాస్ట్ సీన్ ఉంది, అసలు అది ఫైటా ఇంకేంది, దుమ్ము రేపేశాడు అసలు. నిజంగా అయితే ఈ ఫైట్ చూస్తుంటేనే నాకైతే బూజ్ బంప్స్ వచ్చాయి. అంత బాగా తీశాడు ఈ ఫైట్, కాళ్ళు చేతులు కట్టేసి. అసలు అల్లు అర్జున్ మూవీస్ చాలానే చూశాను, కానీ ఈ మూవీ అనేది వేరే లెవెల్ ఉంది. ఇప్పటి వరకు ఎవరైనా చూడకుండా దయచేసి ఈ మూవీని వాచ్ చేయండి. మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది. మీరు మొబైల్లో చూడడం వేరు, థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఈ ఫైట్ చూస్తున్న మినిట్ అనేది నీకు తెలియని టెన్షన్. అల్లు అర్జున్ భార్య మాట వింటే ఎలా ఉంటుందో ఈ మూవీలో చాలా బాగా చూపించాడు. వాళ్ళ వైఫ్ కోసం ఈ డ్యాన్స్ వేశాడు, వాళ్ళ వైఫ్కి ఆడబిడ్డ పుట్టాలని. అసలు ఆ డ్యాన్స్ మామూలుగా లేదు భయ్యా. అయితే నాకు చూస్తున్నాను సేపు అల్లు అర్జునేనా అనిపించింది, అంత బాగా వేశాడు. ఈ స్టెప్ అయితే వేరే లెవెల్, దీనికి అసలు మాటలే లేవు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్. ఈరోజు నేను మా మదర్ కలిసి పుష్ప 2 మూవీకి వచ్చాము. సో పుష్ప 2 మూవీ ఆల్మోస్ట్ రిలీజ్ అయిపోయి కూడా అరౌండ్ 15 రోజుల దాకా అయిపోయింది. సో మూవీ థియేటర్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చలో వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది థియేటర్ ఫ్రంట్ సైడు, రీసెంట్గానే కట్టారు, చాలా బాగుంది, జమునా కాంప్లెక్స్ అని. సో ఏ మూవీ అయినా ఎక్కడికి వచ్చి వాచ్ చేస్తాము. సో మాకు ఉండే సరౌండ్ విలేజ్ ప్రతి ఒక్కరికి థియేటర్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ థియేటర్లోనే బుక్ చేసుకున్నాం. లక్కీగా మాకేంటంటే నిన్ననే టికెట్ ప్రైజెస్ ఆల్మోస్ట్ నార్మల్ ప్రైజెస్కి వచ్చేసాయి. సో అంతకుముందు టికెట్ ప్రైజెస్ 300 అలా ఉండేది, నిన్న 100కి వచ్చేసాయి. నిన్న మార్నింగ్ నుంచి ఇక్కడ మాకు క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయింది, లైట్గా వర్షం కూడా పడుతుంది. ఈ టైంలో ఇక్కడ మూవీకి ఎవరు వస్తారులే అనుకున్నాను, బట్ చాలామంది వచ్చారు మూవీకి. అండ్ వెస్టర్డే టికెట్ ప్రైజెస్ ఆల్మోస్ట్ నార్మల్ ప్రైజెస్కి వచ్చేసాయి. ఆ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు నాకు తెలిసి, బట్ ఏంది ఇది వీకెండ్ కాదు కదా, బుధవారం అనేది కదా నిన్న. సో అందుకని చాలామంది తక్కువ ఉంటారు అనుకున్నాను, కానీ అలా ఏం లేదు. ఒకసారి థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ లొకేషన్ చూడండి ఎలా ఉందో. సో మేము బుక్ చేసుకుంది స్క్రీన్ 1 అయితే చాలా బాగుంటుంది. 2 స్క్రీన్స్ ఉన్నాయి, స్క్రీన్ 1 స్క్రీన్ 2. ఇంతకుముందు ఓల్డ్ థియేటర్ ఒకటే స్క్రీను, బట్ ఇప్పుడు కొత్తగా కదా రీమోడల్ చేశారు కాబట్టి స్క్రీన్ 1 స్క్రీన్ 2. సీటింగ్ కంఫర్టబుల్ అంతా బాగుంది. ఇంకా 10 మినిట్స్ ఉంది మూవీ స్టార్ట్ చేసేదానికి. ఆల్మోస్ట్ 10 మినిట్స్ ముందే అందరిని పంపించేస్తారు, అది అందరికీ తెలిసిందే. నేను వీడియో తీసినప్పుడు అప్పుడు ఇంకా ఎవరు ఆడియన్స్ రాలే, అంటే నేను ఫస్ట్లోనే వెళ్ళాం, నేను మా మదరు. వీడియో తీసే టైంకి ఇంకా వస్తూ ఉన్నారు. సో అందువల్ల మీకు బ్యాక్ ఎండ్ అలా కనిపిస్తూ ఉంటుంది. లోపల ఫస్ట్ హాఫ్ ఈ ఫైట్ ఆడియన్స్ని కట్టి పడేసింది. అసలు ఈ ఫైట్ అనేది రప్పరప్పలాడిచ్చాడు అల్లు అర్జున్, కిర్రాకు. ఇక్కడ మీకు ఆడియోని మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నాకు కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది. సో అందువల్ల నేను అక్కడక్కడ ఆడియో అనేది, నా వాయిస్ రికార్డ్ అనేది పెడుతూ ఉన్నాను. ఈ ఫైట్ అనేది సూపర్గా ఉంటుంది భయ్య. పుష్ప 2 మూవీ ఇచ్చి పడేసింది. ఇంతవరకు ఎవరైనా చూడకపోతే దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి. సినిమా మామూలుగా లేదు, అసలు దుమ్ము రేపు వదిలేసింది అట్టే. నేను ఇప్పటి వరకు చాలా వరకు అల్లు అర్జున్ మూవీస్ చూశాను, కానీ పుష్ప 2 మూవీ వేరే లెవెల్. అసలు అరౌండ్ మూవీ రిలీజ్ అయ్యి 13 రోజులు, 10 మూవీలో సీన్స్ ఒక్కొక్కటి చెప్పుకుంటుంటే బూజ్ బంప్స్ వస్తాయి, అట్లా ఉంది మూవీ. నిన్న నేను మా మదర్ వెళ్ళాము మూవీకి. యాక్చువల్గా మేము లాస్ట్ సండేనే బుక్ చేసుకున్నాము.
కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నా టికెట్ అనేది బ్లాక్ అయింది. బట్ పేమెంట్ అయితే డెబిట్ అయిపోయింది. సో రీఫండ్ కూడా అయిపోయింది అనుకో. పేమెంట్ చెప్పుకుంటే మాటలు రావు, అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసింది ఈ మూవీ. ఆల్మోస్ట్ 1500 కోట్ల కలెక్షన్స్తో దూసుకెళ్తుంది ప్రజెంట్. అస్సలు మైండ్ బ్లోయింగ్. అసలు మూవీ మటుకు ఇచ్చి పడేసింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ అన్ని భాషలు ఈ మూవీ రికార్డ్ అయింది. సో ప్రతి ఒక్క రికార్డ్ బ్రేక్ చేసింది. ఈవెన్ హిందీ, తమిళ్ మూవీస్ని కూడా బ్రేక్ చేసింది ఈ మూవీ. ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీని చాలా కష్టపడి 3 ఇయర్స్ తీశాడు. 3 ఇయర్స్ ఎఫర్ట్కి ఈ మూవీ చాలా వర్త్. మీరు పెట్టే టికెట్ చాలా వర్త్ ఈ మూవీకి. నేను ఇంకేం చెప్పలేను. ఒకసారి పుష్ప మూవీ చూసి నా కింద కామెంట్ చేయండి. చెప్పాలంటే అన్ఎక్స్పెక్టెడ్ సీను. నేనైతే కొన్ని సీన్స్ని అసలు అనలైజ్ చేయలేకపోయాను. అంటే ముందేం జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా మూవీ ఉంది. అయితే నేనైతే చెప్పాలంటే అవి మాటలు ఉండవు. ఈ మూవీకి చెప్పుకోవడానికి మాటలు సరిపోదు. దయచేసి ఇప్పటి వరకు మూవీని ఎవరైనా కూడా చూడకుండా ఉంటే ప్లీజ్ వాచ్ దట్ మూవీ. ఎవరైనా చూడకుండా ఉంటే దయచేసి వెళ్ళి చూడండి. ఈ మూవీని బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.